మామూలుగా మనం కంది రకాలు తీసుకున్నట్టయితే ఇవి మధ్యకాలిక రకాలు, అంటే 150 నుంచి 180 రోజుల కాలం పరిమితి ఉంటాయన్నమాట. ఇకపోతే మన వ్యవసాయ పరిశోధన స్థానం తాండూరు నుంచి RGT1 అంటే తెల్ల కంది రకం అనేది ఎండు తెగులు తట్టుకునే తెల్ల కంది రకాన్ని అయితే మనము 2010లో మనం విడుదల చేయబడింది. దీని కాల పరిమితి 180 రోజులు. ఇది ఎండు తెగులు తట్టుకుంటుంది. ఇకపోతే శనగపచ్చ పురుగు కూడా కొంతమేరకు తట్టుకుంటుంది. 2015లో హనుమ అనే వెరైటీ TDRG4 అని అంటాము. ఇది కూడా 170 నుంచి 180 రోజుల కాల పరిమితి. ఇది మనకు దిగుబడి కూడా 10 నుంచి 12 క్వింటాలు ఎకరాకు, అంటే అన్ని యాజమాన్య పద్ధతులు పాటించినట్టయితే మనకు 10 నుంచి 12 క్వింటాల దిగుబడి ఎకరాకు మనం తీసుకోవచ్చు. ఈ హనుమ వెరైటీకి కూడా ఎండు తెగులు ఫ్యూజేరియం ఎండు తెగులు తట్టుకునే ఇది ఉంది. ఇదే కాకుండా కొంతవరకు గొడ్డు తెగులు కూడా తట్టుకుంటుంది అనమాట. ఇకపోతే 2021లో TDRG59 అంటే తెలంగాణ కంది 3 అనే రకం, ఇది నేషనల్ రిలీజ్ అనమాట. ఇది కూడా మన వ్యవసాయ పరిశోధన స్థానం తాండూరు నుంచి విడుదల చేయబడింది. దీనికి ముఖ్యంగా ఇది 170 రోజుల్లోపనే మనకు పంట చేతికి వస్తుంది. దీని దిగుబడి కూడా 10 నుంచి 12 క్వింటాళ్ళు ఎకరాకు మనం తీయవచ్చు, మంచి యాజమాన్య పద్ధతులు పాటించవచ్చు. ఇకపోతే ఇది ఫిజేరియం ఎండు తెగులు తట్టుకుంటుంది, శనగపచ్చు పురుగును తట్టుకుంటుంది. ఇదే కాకుండా గొడ్డుమోతు తెగులు అంటారు, స్టెరిలిటీ మొజాయిక్ డిసీజ్, అంటే ఇది ఒక నల్లి ద్వారా ఈ వైరస్ డిసీజ్ వ్యాప్తి చెందుతుందన్నమాట. ఈ స్టెరిలిటీ మొజాయిక్ డిసీజ్ను కూడా తట్టుకుంటుంది అనమాట. ఇకపోతే ఇవే రకాలు కాకుండా మనకు పాలెం వ్యవసాయ పరిశోధనా స్థానం నుంచి కూడా మనకు PRG158, PRG176 ఇవన్నీ కూడా విడుదల చేయబడడం జరిగింది. కాకపోతే దీని కాల పరిమితి 150 నుంచి 160 రోజులు ఉంటుందన్నమాట. ఇవి కూడా ఎకరాకి 8 నుంచి 10 క్వింటాల దిగుబడి మనకు తీసుకొని రావచ్చు. ఇకపోతే వరంగల్ నుంచి కూడా మనకు WRG255 అనే రకాన్ని, తర్వాత ఇది కూడా 170 రోజుల కాల పరిమితి ఉంటుంది. ఎకరాకు 8 నుంచి 10 క్వింటాల దిగుబడి మనం తీసుకొని రావచ్చు. ఇకపోతే మదిరా నుంచి కూడా మనకు కొన్ని రకాలు విడుదల చేయడం జరిగింది. ఇకపోతే వరంగల్ నుంచి కూడా MRG97 అనే రకం కూడా ఉన్నాయి. ఇలా చాలా రకాలు ఉన్నాయి. ఆశ అనేది పాత రకమైనా కూడా ఇది అన్ని ఫిజేరియం విల్ట్, తర్వాత స్టెరిలిటీ మొజాయిక్ ఇవన్నీ కూడా తట్టుకుంటుంది అనమాట. ఇలా మనకు చాలా రకాలు ఉన్నాయి కంది లోపల.